ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నవారు 6వ తరగతిలో 3వ పాఠం చూడండి. మా కొద్ది తెల్లదొరతనం. ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం, దేశభక్తి. ఉద్దేశం చూడండి. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే కవి చూడండి గరిమెళ్ళ సత్యనారాయణ. మరి ఈయన యొక్క కాలం 14/7/1893 నుంచి 18/12/1952. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఈయన జన్మస్థలం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తాలూకా గొనిపాడు. ఈయన రచనలు చూడండి, చాలా ఇంపార్టెంట్ రచనలు. 1921 స్వరాజ్య గీతములు, 1923లో హరిజన పాటలు రాశారు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు కూడా రాయడం జరిగింది. అయితే 3వ పాఠంలో ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ముగ్గురులో దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ ఏమున్నాయంటే మనకి చూసినట్లయితే కంటెంట్ నుంచి ఇంపార్టెంట్. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దంటున్నారు. మరి బడిలో రాట్నం పెట్టుకొని మరి రాట్నం ఉపయోగించిన వారిని మరి రాజద్రోహులుగా జమ కడుతున్నారు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే ఇందులో అక్షర విభాగం చూడండి. అక్షర విభాగంలో తెలుగు భాషలో 50 అక్షరాలు ఉన్నాయి. అందులోని అచ్చులు వచ్చేసి 16, హల్లులు 37. అచ్చులు ఆ నుండి ఔ వరకు 16, హల్లులు క నుండి హా వరకు హల్లులు 37. అలాగే ఉభయ అక్షరాలు 3, 0, అరసున్న, విసర్గం. అలాగే మరి హల్లుల విభాగాలు చూసినట్లయితే ఇందులోని పరుషాలు అంటే కఠినంగా పలకటువంటి అక్షరాలు కా, చా, టా, తాప. అలాగే తేలికగా పలికేటువంటి అక్షరాలు గా, జా, డా, దాబా, సరళాలు. అలాగే వర్గములలో ఉండేటువంటి ఒత్తు అక్షరాన్ని వర్గ యుక్కులు అంటారు. ఖ, ఖ, ఛ, ఛ, ఖ. మరి చూడండి డ, ఢ, ధ, ధ, భ, భ వర్గ యుక్కులు అంటారు. ముక్కు సాయంతో పలికేటువంటి అక్షరాలు అనునాసికాలు జ్ఞ, ఇని, అనన, మ. అలాగే అంగలి సహాయంతో మరి పలికినటువంటి అక్షరాలు అంతస్థాలు అంటారు. ఇది యా, రా, అర, లా, అల, వ అంతస్థాలు. గాలిని బయటకు ఊదుతూ పలికినటువంటి అక్షరాలు సాష, సాహ, ఊష్మాలు. ఇది చాలా ఇంపార్టెంట్, ఏదో ఒక పెట్టి ఇందులోంచి రావచ్చు. పరుష సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలను స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ కంఠం నుండి పుట్టినటువంటి అక్షరాలు కంఠయ్యాలు. ఇందులోని ఆ నుండి ఆ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ. తాలు అంటే దౌడ భాగంలో పుట్టిన